15,000 ఏదైతే వచ్చినా కూడా తట్టుకునేటువంటిదిగా బండని హైట్ చేసి రేజ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ మేము సింగిల్ లైన్లో ఫామ్ చేసుకున్నాం, ఎందుకంటే ఎమర్జెన్సీ దృష్ట్యా. ఇప్పుడు దాన్ని వెడల్పు చేసి స్ట్రెంగ్తనింగ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఏదైతే మేము ఫిల్ చేసేటప్పుడు మెటీరియల్ కొంచెం 1 టన్ను రాయిలు కూడా ఉపయోగించవలసి వచ్చింది. ఎందుకంటే ఏమాత్రం చిన్నది వేసినా మట్టి వేసినా ఆ వాటర్ ఫ్లోకి కొట్టుకుపోతూ ఉండేది, పెద్దంత రాళ్ళు కూడా దొర్లిపోతూ ఉండేది. అంచేత కొంచెం ఎక్కువ రాయిని ఇచ్చేయడం వల్ల కొంచెం సీపేజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఒక 400 క్యూసెక్లు, అంటే అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఎందుకంటే మొన్నటిదాకా 5,000 10,000 వరద రోజున అయితే 30,000 40,000 వెళ్ళినటువంటి రోజుల్లో ఈ 300 400 పెద్ద ఇబ్బంది కాదు. కానీ అవి ఏదైనా మళ్ళీ పెద్దవై మళ్ళీ రేపొద్దున ఏదైనా వరద వస్తే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి. బుడమేరు బండ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే బుడమేరు బండ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అంటే జనరల్గా ఈ బుడమేరు ఏదైతే ఖమ్మంలో నుంచి ప్రవహిస్తూ వచ్చి ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో అక్కడ ఒక జంక్షన్ కింద, అంటే ఖమ్మం నుంచి వచ్చినటువంటి బుడమేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి యాక్చువల్గా డైరెక్ట్గా ఆ రెగ్యులేటర్ నుంచి విజయవాడ సిటీ మీదుగా, అంటే అవుట్కట్స్ మేంచి గుడివాడ మేంచి కొల్లేరిపోతుంది. అది రెగ్యులర్గా వెళ్ళేటువంటిది. అక్కడ ఆ వెలగలేరు జంక్షన్ దగ్గరే ఏదైతే ఒక డైవర్షన్ ఛానల్గా, అంటే అదే బుడమేరు ఒక పార్ట్ ఇట్లాగా కృష్ణానదికి, అంటే 11 కిలోమీటర్లు ఇటు కృష్ణానదికి వస్తూ ఉంది. అది గతంలో ఏంటంటే 5,000 క్యూసెక్కులకు మాత్రమే కెపాసిటీ ఉండేది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ని ఊహించి, అదేవిధంగా ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఏదైతే ఈ డైవర్షన్ ఛానల్ నుంచి కృష్ణానదికి తీసుకెళ్ళాలి. కాబట్టి దీన్ని 35,000 క్యూసెక్కులకి సరిపడేటువంటి కెపాసిటీగా ఆ రోజు ఎక్స్టెన్షను, లైనింగు, అన్ని పనులతో సహా టెండర్లు పిలిచారు. 3 ఏజెన్సీలు వచ్చాయి. 80% ఆ రోజు పనులు జరిగాయి. తర్వాత మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఆ 10-20%, అంటే లైనింగ్ అని ఇవి కానీ ఏవైతే కొన్ని బాటిల్ నెక్స్ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ₹1 పని కానీ, ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ఒక తట్ట మట్టి కానీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేయకపోవడంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులకి ఏదైతే 5,000ది 15,000కి ఎక్స్టెన్షన్ అయిందో అక్కడ వరకే మాత్రం ఇప్పుడు పరిమితం ఉంది. అదే 5 సంవత్సరాల్లో కనుక బ్యాలెన్స్ పనులు చేస్తుంటే 35,000కి ఎక్స్టెన్షన్ జరిగి ఉండేది. తద్వారా మొన్న 30,000 నుంచి 37,000 దాకా వచ్చిందని చెప్పారు. హ్యాపీగా కృష్ణానదికి పోయి ఉండేది. ఆ పనులు చేయకపోవడంతో మొన్న వచ్చినటువంటి ఆ వరద నీరు మరి ఉధృతంగా ప్రవహించి ఇట్లా గండ్లు పెట్టినటువంటి పరిస్థితి. అయితే రామానాయుడు గారు ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన వరద బీభత్సం, బుడమేరు ద్వారా వచ్చిన వరద బీభత్సం విజయవాడ నగరాన్ని ముంచింది కదా. నిజానికి బుడమేరు చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎప్పుడు వర్షాకాలం ఏమాత్రం వరద వచ్చినా కూడా చాలా స్పీడ్గా ఉంటుంది దాని మూమెంట్. విజయవాడ పక్క నుంచి వెళుతూ గన్నవరం నియోజకవర్గం మీదుగా కేసరపల్లి, నిడమానూరు ఆ పక్క నుంచి వెళుతూ ఉంటుంది కదా, చాలా స్పీడ్గా ఉంటుంది. అయితే కాలక్రమంలో అది బాగా కంజెస్ట్ అయిపోయింది, ఆక్రమణలకు గురైంది. ఆ సైడ్ ఈ సైడు ఆక్రమణకు గురవడంతో పాటు సిల్ట్ తీయకపోవడం, గుర్రపు డెక్క